మహిళా సాధికారత కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 మంది పొదుపు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని సెర్ప్ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించింది. ప్రత్యేకంగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 8,70,000 మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటిలో 88,70,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు ఉండగా ఇప్పటివరకు సంఘానికి గరిష్టంగా 10 లక్షల వరకు మాత్రమే రుణాలను బ్యాంకుల ద్వారా అందుతున్నాయి. స్త్రీనిధి ద్వారా మరికొంత అందుతున్నా అవి సరిపోని పరిస్థితి. రుణాలను పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని గడిచిన 5 ఏళ్లలో మహిళలు వైసీపీ ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. కూటమి ప్రభుత్వం రాగానే డ్వాక్రా మహిళల వినతులపై ఆమోదముద్ర వేసింది. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలను భారీగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం రాగానే పొదుపు సంఘాల డేటాను డిజిటలీకరణ చేసింది. పేద, నిరుపేద కుటుంబాలను గుర్తించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పగడ్బందీ సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా విస్తృతంగా రుణాలు అందివ్వాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. అర్హతను బట్టి ఒక్కో సంఘానికి గరిష్టంగా 20 లక్షల రుణాలు ఇవ్వాలంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాలకు రెట్టింపు స్థాయిలో రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూటమి ప్రభుత్వం మహిళా సంఘాలను సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖకు అనుసంధానించింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళల గుర్తింపు కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక యాప్లో వారి వివరాలు నమోదు చేసి దరఖాస్తులు స్వీకరించనుంది. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఈ సంవత్సరం మాకు ఇచ్చిన టార్గెట్లోంచి ఈ ప్రణాళికలు తయారు చేస్తున్నప్పుడే వాళ్ళందరినీ గుర్తించి వారికి వివిధ స్కీముల్లో వచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా వర్తింపజేస్తూ ఎన్ఆర్ఎల్ఎం కింద ఉన్న ఫండ్స్ని కానివ్వండి, ఫైనాన్సింగ్ బ్యాంక్స్ ద్వారా వచ్చిన ఫండ్స్ని కానీ పెట్టి ఈ పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని మొదలుపెట్టించాలనేటువంటి ఒక మంచి ప్రణాళికకి ఒక నాంది పలకడం జరుగుతుంది. ఇది ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సుమారుగా 1,50,000 మంది ఎస్ఎస్జి మహిళలే ఈ క్రెడిట్ ప్రణాళికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి వార్షిక అప్పు మరియు జీవనోపాధుల ప్రణాళిక అని పేరు పెట్టడం జరిగింది. ప్రతి కుటుంబాన్ని సందర్శించటం, వాళ్ళ అప్పు ప్రణాళికను తీసుకోవటము, ఆ అప్పుని జీవనోపాధుల వైపు ఎలా మళ్లించాలో, ఏం టైఅప్ చేయాలనేటువంటి ఒక అవగాహన వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఈ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనేటువంటి ప్రభుత్వం వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో అమలు చేసిన ఫార్మర్స్ ప్రొడక్షన్స్ గ్రూపులను పునరుద్ధరించింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎన్ఆర్ఎల్ఎం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 513 ఎఫ్పీజీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు గరిష్టంగా 40 లక్షల వరకు ఆర్థిక సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% చొప్పున కేటాయించి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాంటును సంఘాలకు అందించింది. లబ్ధిదారు పైసా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరిన్ని ఎఫ్పీజీ గ్రూపులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో సర్వే పూర్తి కాగానే వీరికి నిధులు విడుదల చేయనుంది.